దేవుడు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మలకును తోడైయుండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామమున ఆమెన్. సిలువ ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమ అనుభవము, శ్రమించినటువంటి విధానము, శ్రమను ఓర్చినటువంటి పద్ధతి, మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తాను శ్రమ పొందినాడన్నటువంటి సత్యాన్ని ఇట్టి ప్యాషన్ కాలంలో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ భక్తుడు ఇట్టి భావనతో తమ భక్తిని పునరావృతము చేసుకుని అటువంటి పరిస్థితులలో మనల్ని మనం పునరాంకితులు గావించుకోవడానికి దోహదపడుతూ ఉన్నాయి. తెలుగు క్రైస్తవ కీర్తనలో భక్తులు రచించినటువంటి ప్రార్థనాయుక్తమైనటువంటి కీర్తనాలాపనలో ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా. దీనిని ఆంగ్ల పదబంధంలో వైకేరియస్ అన్నటువంటి పదముతో వేదాంత భాషలో సుప్రసిద్ధి అయినటువంటి సందేశం మనకు ఇస్తూ ఉన్నది. మీరు నేను ఉండవలసినటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో మనలను తప్పించి దేవుని యొక్క ఆగ్రహము నుంచి మనలను ప్రక్కకు తీసుకుని దేవుని యొక్క ఆగ్రహాన్ని తనపైన వేసుకుని దివియందు భువియందు మన పక్షముగా శ్రమను అనుభవించి మనకు స్వర్గాన్ని సంప్రాప్తింపచేసినటువంటి విషయాన్ని ఈ ప్యాషన్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దాదాపుగా పక్షము రోజులు దేవుని యొక్క భూగోళికమైన జీవితంలో ప్రతి దినము ఒక నిత్య నూతనమైనటువంటి సవాలుతో వారు సాగిపోతూ ఉంటారు. సిలువ ధ్యానంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా వారు మానవాళికి ఇచ్చినటువంటి మహా గొప్ప సందేశంలో సిలువపై వారు అందించినటువంటి సిలువలో సప్తస్వర మంజిరి అన్నటువంటి ఆధ్యాత్మిక సమాహారానికి మరొక పర్యాయం స్వాగతం. సిలువలో సప్తస్వర మంజిరి అన్నటువంటి ఇటు సందేశం, ఇవి చాలా సంక్షిప్తమైనటువంటి పదాలైనప్పటికీ సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఆ చిన్న పదాల వెనుక విశ్వానికి సరిపడేటువంటి విషయాన్ని వారు మనకు అందించినారు. పవిత్ర గ్రంథంలో అనేకమైనటువంటి సంఖ్యల యొక్క శాస్త్రాన్ని మనం చూస్తాం. యూదుల యొక్క విశ్వాసములో 7 అనేటువంటి సంఖ్య శాస్త్రము ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్యగా వారు విశ్వసించినారు. 7 అన్నటువంటి ఇటు సంఖ్య పరిపూర్ణతకు సాదృశ్యంగా కూడా వారు భావించినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువ మీద వారు 7 సందేశాల సంక్షిప్తమైనటువంటి స్వరాలను సప్తస్వర మంజరిగా వారు ఇట్టి భూలోకానికి వారు అందించినారు. సిలువ అనేటువంటి పదానికి తెలుగు పర్యాయ పదాలలో వెవ్వేరు పదబంధాలతో దానిని సంబోధించటం మనం చూస్తాం. కొర్రుగాను కొయ్య అనేటువంటి అర్థాలు ఇటు సిలువ అనేటువంటి పదానికి పర్యాయ పదాలు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాలంలో సిలువ వేయబడినటువంటి వ్యక్తిని అటు సిలువ యొక్క శిక్ష విధిలో మరి వారు తయారు చేసేటువంటి మ్రానుతో చెక్కతో చేయబడినటువంటి సిలువ దాదాపు రమారమిగా 9 అడుగుల పొడుగు ఇటు సిలువకు నిలువు కొయ్యకు మనం చూస్తాం. అడ్డు కొయ్య దాదాపు 6 లేదా 7 అడుగులు పొడుగు ఉంటుంది. ఇటు సిలువ అనేటువంటి పదాన్ని ఆంగ్లంలో క్రాస్ అని అంటాం. లాటిన్ లో దీనిని క్రక్స్ అని కూడా అంటారు. గ్రీకు భాషలో ఇటు సిలువ, క్రాస్, క్రక్స్ అనేటువంటి దానిని స్టౌరోస్ అని అంటారు. ఈ పదం యొక్క అర్థం అక్షరార్థంగా అయితే ఒక క్రాస్ అని మాత్రం కాదు, కానీ స్టౌరోస్ అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటనంటే నిటారుగా ఉండేటువంటి కొయ్య అని అక్షరార్థమైనటువంటి భావం. కింగ్ జేమ్స్ ఆంగ్ల అనువాదంలో ఈ సిలువ వేయబడినటువంటి అనే పదాన్ని రమారమిగా 37 సార్లు ఇది మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. కేవలం సిలువ వేయు అనేటువంటి పదం 16 సార్లు మనకు ఈ కింగ్ జేమ్స్ వర్షన్ ఆంగ్ల అనువాదంలో మనం చూస్తాం. అయితే సిలువ వేయడం అనేటువంటిది అసలు మనకు పవిత్ర గ్రంథంలో ఎక్కడ కూడా గోచరించదు. నూతన నిబంధనలో క్రాస్ అనే ఆంగ్ల పదం రమారమి 28 సార్లు ప్రస్తావించబడింది. అయితే ఈ క్రాస్
లేదా సిలువ అనేటువంటి ఈ పదం ఇతర పదాలతో కలిపి 51 సార్లు మనకు కింగ్ జేమ్స్ వర్షన్ అనువాదంలో మనం చూస్తాం. వెరసి దాదాపుగా సిలువ లేదా ఇతర పదాలతో అనుసంధానమై నూతన నిబంధన గ్రంథంలో దాదాపుగా 79 సార్లు ఈ పదం నూతన నిబంధనలో మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ మీద వేలాడదీయబడినటువంటి విలాసం, ఆంగ్ల పదబంధంలో దాని అక్షరార్థంగా INRI మనం చూస్తాం. దీని యొక్క భావం ఏంటి అని అంటే, ఐ అన్నటువంటి పదం యూదీయుడైనటువంటి యూదియోస్, ఎన్ అన్నటువంటి పదం నజేరియోస్ అనగా నజరేయుడైనటువంటి, ఆర్ అన్నటువంటి పదం రెక్స్, ఐ అన్నటువంటి పదం ఇసియోస్ అనగా యూదీయుడైనటువంటి నజరేయుడైనటువంటి రాజైన యేసు అన్నది దీని యొక్క భావం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి సిలువలో సప్తస్వర మంజరిలో దాదాపు 7 ప్రాముఖ్యమైనటువంటి పదాలు, 7 ప్రాముఖ్యమైనటువంటి పరలోకపు సోపానాలు, 7 ప్రాముఖ్యమైనటువంటి పదనిసలు, ప్రశస్తమైనటువంటి పదనిసలుగా మనం చూస్తాం. వీటిని ఒక్కొక్క చిన్న అక్షరంలో సంక్షిప్తంగా మనం గమనిస్తే, క్షమాపణ, ఫర్గివ్నెస్ వి హ్యావ్ సాల్వేషన్, రక్షణ భాగ్యం ఉంది, వి హ్యావ్ రిలేషన్షిప్, అనుబంధ సంబంధాలు ఉన్నాయి. ఈ సిలువలో సప్తస్వర మంజరిలో వి హ్యావ్ అబాండన్మెంట్, పరిత్యజించబడినటువంటి పలుకులు సహితం ఇందులో ఉన్నాయి. వి హ్యావ్ డిస్ట్రెస్, క్షోభకు లోనైన అనంతరం పలికినటువంటి పలుకులు ఇటు సిలువలో సప్తస్వర మంజరిలో ఉన్నవి. ట్రయంఫ్, విజయ కేతనం ఉంది. రీయూనియన్, తిరిగి తండ్రితో సఖ్యత కలిగినటువంటి స్వరాలు కూడా ఇట్టి సప్తస్వర మంజరిలో మనం కనుక్కుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధమైనటువంటి సువార్తల అనుసారంగా వారు 6 గంటలు ఆ సమయంలో మరి 7 సువార్తిక సందేశాలను వారు మనకు అందించినారు. దాదాపుగా ఇట్టి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనమే తన భాషగా చేసుకుని అడపా దడపా ఒక్కొక్క సందేశాన్ని చాలా చిన్నదిగా ఒక పదంలో లేదా 2 పదాలను లేదా 3 పదాలను కలిపి వారు ఇట్టి సందేశాన్ని వారు మనకు అందించినారు. ఇట్టి సప్తస్వర మంజరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సును అర్థం చేసుకోవడానికి ఇవ్వబడినటువంటి ఒక చిన్న ద్వారము అని చెప్పడములో ఏ సందేహము మనకు అక్కరలేదు. అయితే సువార్త అనుసారంగా మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రమును పంచుకున్నటకై వారు చీట్లు వేసిరి. యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేస్తున్నటువంటి ఆ వాతావరణాన్ని ఒక్కసారి మనము ఊహించుకోగలిగితే, ద సీన్ అరౌండ్ ద క్రాస్ ఈజ్ క్రాస్ అనగా అక్షరానికి అందనటువంటి ఆవేదన భరితమైనటువంటి హృదయ విదారకరమైనటువంటి పరిస్థితిని ఆ యొక్క కపాలమనబడినటువంటి స్థలములో అది నెలకొనిబడి ఉండటం గమనార్హం. ఇట్టి పరిస్థితులలో ఎవరికి వారు తమ యొక్క కార్యకలాపాలలో వారు నిమగ్నమైనారు. విలపించే వారు విలపిస్తూ ఉన్నారు. విలాసము కొరకు ఏర్పాటు చేసుకునే వారు విలాసం కొరకు ఏర్పాటు చేయబడుతూ ఉన్నారు. అనంతరం ఇటు శిక్ష విధిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రత్యేకించబడినటువంటి సైనికులు తమ యొక్క విధి నిర్వహణలో వారు ఉన్నారు. అయితే ఇది అంతా జరుగుతూ ఉన్నప్పుడు అట్టి సిలువలో నుంచి తొలిసారిగా వచ్చినటువంటి ఒక గొప్ప సందేశం, అది మానవ లోకానికి నేటికి యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు కూడా అది చాలా గొప్ప మార్పును తీసుకుని రావడానికి దోహదము పడింది. యేసయ్య పలికినటువంటి తొలి మంజరి, వారి నోటి నుంచి వచ్చినటువంటి తొలి మాట సిలువపై నుంచి ఏంటంటే, ఫాదర్ ఫర్గివ్ దెమ్ దట్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. ఇట్టి సప్తస్వర మంజరి 7 మాటలు పవిత్ర గ్రంథంలో మనకు రమారమి 4 సువార్తలలో మనకు గోచరిస్తాయి. మత్తయి లేదా మార్కు సువార్తలలో మనకు ఒక మాట
మనకు లభ్యమవుతే లూకాసు వార్తలో సిలువపై పలికినటువంటి యేసునాథుని యొక్క 3 మాటలు మనకు ప్రత్యక్షమవుతాయి. అనంతరం యోహాను గారు రాసిన సువార్తలలో 3 మాటలు ప్రత్యక్షమవుతాయి. వెరసి యోహానులో 3 మాటలు, లూకాలో 3 మాటలు, మత్తయి మార్కులో 1 మాట, అది ప్రత్యక్షమై 7 మాటలుగా సప్తస్వర మంజరిగా మన ముందు దేవదేవుని యొక్క వేదాన్ని నివేదించబడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన పరిచర్యకు మూలము. వాక్య పరిచర్య కంటే ప్రార్థన పరిచర్య గొప్పది. కారణం, అది మన మరణాంతరము కూడా ఫలిస్తుంది. వాక్య పరిచర్య ద్వారా సాధించలేనిది ప్రార్థన పరిచర్య ద్వారా సాధించవచ్చు. వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు ప్రార్థన పరిచర్య ద్వారా మారు మనసు పొందిన సందర్భాలు కోకొల్లలు. మనము చేసే ప్రార్థనలు మనము వెళ్ళలేని స్థలాలకు అవి తీసుకుని వెళ్తాయి. సిలువలో తొలి పదములో యేసుక్రీస్తు దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ధర్మయుక్తమైనటువంటి బాధ్యత ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాలు పొందాలి. ఇటు ప్రార్థన మాదిరి చూపినటువంటి విజ్ఞాపన. యేసు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పినటువంటి విజ్ఞాపన. ఇది ప్రవచనానుసారమైనటువంటి విజ్ఞాపన. దీనిని యెషయా గ్రంథం 12వ వచనంలో మనం చూస్తాం. అనేకులు పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అనే ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు నెరవేర్చినారు. ఇది ఆచరించి చేసినటువంటి విజ్ఞాపన. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని తాను చేసిన బోధను ఇక్కడ ఆచరణలో చూపుతున్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 44వ వచనం. మొదటిది ఇది ప్రవచనానుసారమైన విజ్ఞాపన, రెండవది ఇది ఆచరించి చేసినటువంటి విజ్ఞాపన, మూడవది ఇది విశ్వాసులకు మాదిరికరమైనటువంటి విజ్ఞాపనగా మనం చూస్తున్నాం. ఆది క్రైస్తవ సంఘములో తొలి హతసాక్షి అయినటువంటి స్టెఫెన్ మరి తన యొక్క అంతిమ గడియలలో వారు ఇలాంటి ప్రార్థన చేసి తన గురువు చేసినటువంటి విడిచి వెళ్ళినటువంటి పాదముద్రికలలో తాను నడిచినటువంటి మహనీయుడు స్టెఫెను కూడా రాళ్లతో కొట్టబడుతూ ఉన్నప్పుడు యేసు వలె శత్రువులను క్షమించి ప్రార్థించాడు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 60వ వచనం. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఇటీ మాదిరి ప్రార్థనను పౌలు అనుసరించినటువంటి మాదిరి విజ్ఞాపనగా కూడా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాం. సౌలు కూడా పౌలుగా మారిన తర్వాత ఇదే మాదిరిని వారు అనుసరించినారు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాం, నిందింపబడియు దీవించుచున్నాం, హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము. కారణం, మా గురువు మాకు ఈ పద్ధతి, మా గురువు మాకు ఈ ధర్మం, ఈ ధరణి యందు నెరవేర్చమని వారు మాకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞ గనక మేము దానిని చేసి చూపిస్తూ ఉన్నాం. పౌలు గారు ఇంకాస్త ముందుకు వెళ్ళి రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపించవద్దు అని కూడా హెచ్చరించినాడు. ఇది ప్రార్థన ప్రధాన యాజకుని యొక్క విజ్ఞాపనగా మనం చూస్తూ ఉన్నాం. లేవి కాండం 4వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం, యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. యేసు కూడా ప్రధాన యాజకునిగా వచ్చి తన స్వీయ స్వరక్తముతో ప్రాయశ్చిత్తము జరిగించినాడు.
మిత్రమా, దేవుడు నేర్పినటువంటి సిలువలో మానవ జాతికి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ధర్మంలో మనకు నేర్పించినటువంటి మాట విజ్ఞాపన పరిచర్య, మాదిరి చూపినటువంటి విజ్ఞాపన. ఇది ప్రవచనానుసారమైన విజ్ఞాపన, ఇది ఆచరించి చేసిన విజ్ఞాపన, ఇది విశ్వాసులకు మాదిరికరమైనటువంటి విజ్ఞాపన, ఇది పౌలు అనుసరించినటువంటి మాదిరి విజ్ఞాపన, ఇది ప్రధాన యాజకుని యొక్క విజ్ఞాపన. ఇటు విజ్ఞాపనలో మనకు 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారి నోటి నుండి జాలు వ్రాలినటువంటి ఆణిముత్యాలు, వెలువడినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాటను 7 అంశాలుగా మనము ధ్యానించవచ్చు, పరిశీలించవచ్చు. ఆయన ఏమని సంబోధించాడు? నంబర్ 1, ఆయన ఎవరి కోసం సంబోధించాడు? నంబర్ 2, వారు ఏమి చేస్తున్నారు? నంబర్ 3, వారు ఎరగరా? నంబర్ 4, వారిని ఏమి చేయాలి? నంబర్ 5, వారిని ఎందుకు క్షమించాలి? నంబర్ 6, విజ్ఞాపన ఫలించినదా? నంబర్ 7. మొదటి మాటలో 7 సందేశాలు మనకు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా తండ్రి అని సంబోధించినాడు. ఫాదర్ అని వారు తన తండ్రిని సంబోధించినాడు. ఎ టర్మ్ ఆఫ్ ట్రస్ట్, కాన్ఫిడెన్స్ అండ్ ఎండైర్మెంట్. తండ్రి అనేటువంటి సంబోధనలో విశ్వాసం ఉంది, తండ్రి అన్నటువంటి సంబోధనలో నమ్మకం ఉంది, మరియు తండ్రి అన్న సంబోధనలో ప్రేమతో కూడినటువంటి సంబంధం ఉంది. అయితే యేసు ప్రేమ అతనిని సిలువపై ఉంచినటువంటి సైనిక సిబ్బందిపై మాత్రమే కాదు, అతని ప్రార్థన దేవుని పట్ల తనకున్న సున్నితమైనటువంటి ప్రేమను వెల్లడిస్తుంది. అతను తీవ్రమైనటువంటి వేదనతో, నొప్పితో బాధపడుతూ ఉన్నప్పటికీ ఈ మరణం యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రక్రియను ప్రారంభించిన క్షణము నుంచి తనను విడిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తితో ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. అతడు దేవదేవుడే, స్వయంభువుడైనటువంటి యెహోవా దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన కోసం కాదు కానీ ఇతరుల కోసం మాట్లాడాడు, మరియు అతను ప్రేమతో ప్రేమకై మాట్లాడినాడు. ఇట్టి ప్రార్థనలో తండ్రి అనే పదం గురించి మనం క్షుణ్ణంగా ఆలోచన చేయగలిగితే, ఇట్టి సంబోధన సాధారణంగా 2000 సంవత్సరాల క్రితం విశ్వాసి లేదా భక్తుడు దేవుడు అనేటువంటి పదం వాడుకలో ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి పదం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు లార్డ్ అన్నటువంటి పదం వారు సంబోధించడానికి బహుశా అది తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని అంత బలోపేతము చేసేది కాదేమో అన్నటువంటి భావనతో వారు దానిని వాడడానికి విముఖత చూపి ఉండవచ్చు. కారణం ఏంటంటే లార్డ్, కైరోస్ లేదా అదనై అన్నటువంటి ఈ పదం దేవునికి పట్ల భక్తిని, భయమును, విశ్వాసాన్ని, విధేయతను, దేవునిని మానవునికి లేదా భక్తునికి కాసంత దూరం చేసేటువంటి సంబంధాన్ని అది వినికిడిలో కలిగిస్తుందన్నటువంటి ఉద్దేశముతోని బహుశా ఈ పదం వాడడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అంత అభిష్టాన్ని వారు వ్యక్తపరచలేదు. కానీ ఇక్కడ వాడబడినటువంటి ఫాదర్ అన్నటువంటి పదం ఇది సంపూర్తిగా కుటుంబ సంబంధ బాంధవ్యాల బాధ్యతకు సంబంధించింది. He has addressed God as Abba. Father, Abba అన్నటువంటి పదం ఇది కుటుంబ బాంధవ్యాలకు బాధ్యతలకు సంబంధించినటువంటి పదం. మన వ్యవహారిక భాషలో మనం డాడ్ అని, నాయన అని, బాపు అని, అయ్యా అని కూడా మనం పిలుస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అరామిక్లో మరి తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని వారు తెగొట్టుకోకుండా వారు తండ్రిని అబ్బా, ఫాదర్, డాడీ, బాపు, నాయనా, అయ్యా అని ఆ చనువు ఇంకా తనకు ఉన్నదని, ఆ ఆప్యాయత ఇంకా ఉన్నదని, ఆ అనురాగం తన తండ్రి పట్ల, తన తండ్రికై, తండ్రికి తన పట్ల చెక్కు చెదరదని, కష్టము, కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, అవమానం ఏది కూడా తండ్రి కొడుకుల మధ్యలో, దేవుడికి భక్తునికి మధ్యలో ఉన్నటువంటి బంధంలో కించిత్తైనను బంధాలు, బీటలు పారవని, కష్టమైన, సుఖమైన, దుఃఖమైన, వేదనైన భగవంతుని నుంచి భక్తుని, దేవుని నుంచి తన బిడ్డను వేరు చెయ్య జాలవన్నది దీని ప్రధానమైనటువంటి భావగర్భితమైనటువంటి భాష ప్రయోక్తం. గెస్సమనిలో సైతం యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా భూమి మీద చేసినటువంటి ప్రార్థన, నాయనా, బాపు, అయ్యా, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము.
ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేసినాడు అంటే సిలువ యొక్క శిక్షలో ఇట్టి క్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కాలు దువ్వి సహకరించిన ప్రతి వారిని పరిగణలోనికి తీసుకుని యేసయ్య ఇట్టి ప్రార్థన సలిపినారు. ఇందులో యూదులు ఉన్నారు, యూదేతులు ఉన్నారు, మతాధికారులు ఉన్నారు, ఇందులో సామాన్య పౌరులు ఉన్నారు, ఇందులో రాజకీయవేత్తలు ఇందులో ఉన్నారు, రోమా సైనికులు ఇందులో ఉన్నారు. వీరు అన్నటువంటి పదములో కొందరు ప్రముఖుల పాత్రల్ని మనము శీఘ్రముగా పరిశీలించుదాం. యూదులలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు ఇటు ప్రార్థనలో. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని. ప్రధాన యాజకులు ఉన్నారు, దేవాలయ అధికారులు ఉన్నారు, సన్హెద్రిన్ సభ వారు ఉన్నారు, బంట్రౌతులు ఉన్నారు, అబద్ధ సాక్షులు ఉన్నారు, ప్రధాన యాజక గృహ పనివారు ఉన్నారు, కేకలు వేసిన జనసమూహం ఉంది, ప్రలాపించిన యెరూషలేము పడతులున్నారు, ఎగతాళి చేసిన మార్గస్థులు ఉన్నారు, సిలువ వేయబడిన 20 బందిపోట్లు సైతం ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు, హేరోదీయులు ఉన్నారు, యేసును బంధించుటకు వచ్చిన జనసమూహం ఉంది. వీరంతా యూదా సమాజానికి చెందినటువంటి వారు. తండ్రి, నా వారు, నా వంశంలో నుంచి వచ్చిన వారు, అబ్రహాము వంశంలో నుంచి అంకురించిన నా బిడ్డలు అనుకుని నేను వీరి మధ్యకు వస్తే వీరు చేసినది దయచేసి క్షమించు. తెలిసి చేసినారో తెలియక చేసినారు క్షమించండి. యూదేతరులు లేక అన్యులు కూడా ఇటు ప్రార్థనకు పాత్రులైనారు. పిలాతు ఉన్నాడు, అనంతరం సహస్రాధిపతి ఉన్నాడు, పిలాతు యొక్క సైనికులు ఉన్నారు, హేరోదు ఉన్నాడు, హేరోదు సైనికులు ఉన్నారు, శతాధిపతి ఉన్నాడు, శతాధిపతి ఆధీనంలో ఉన్న సైనికులు ఉన్నారు, జలోతీయులు కూడా ఇందులో ఉన్నారు. మిత్రమా, వీరితో పాటు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అని చేసినటువంటి ప్రార్థనలో నేను కూడా ఉన్నాను. మన కొరకు కూడా సిలువలో నుంచి జారు రాలినటువంటి తొలి స్వర మంచరి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. వీరందరి కొరకు క్షమాపణ కోసం సిలువలో యేసు ప్రార్థించినాడు. వారు ఏమి చేసినారు? యేసు ప్రభు పట్ల కుట్ర చేసినారు. వారేమి చేసినారు? బందుపోటు వలె ఆయనను పట్టుకున్నారు, ఆయనను కొట్టినారు, ఆయన మోము మీద ఉమ్మి వేసినారు, అన్యాయంగా ఆయనకు తీర్పు తీర్చినారు. వీరు ఏమి చేస్తున్నారో వీరెరగరు గనక తండ్రి వీరిని క్షమించుము. మరి వారు ఎరగరా? నిశ్చయంగా వారు అన్నీ ఎరుగుదురు. వారు ఏమి చేస్తున్నారో వారికి ఎరక. వారు కొట్టినటువంటి పనికి మాలినటువంటి దూషణ వాక్యాలు, సిలువ వేయమని అరిచినటువంటి అరుపులు, కేకలు, కొట్టినటువంటి దెబ్బలు, చేసినటువంటి గాయాలు అన్నీ తెలుసు. అయితే వాళ్ళు ఏమి చేస్తున్నారో వారికి తెలియదని ప్రభుల వారు ఉంటున్నారు. ఇంతకు వాళ్ళకు తెలియనిదే. ప్రధాన యాజకుడైనటువంటి కయపాకు తెలియదా? ప్రధాన యాజకునికి ఇలా ప్రత్యుత్తరం ఇస్తావా అని ఆయన ఒంటి మీద చెయ్యి వేసుకోలేదా? అహరాను కంటే గొప్ప ప్రధాన యాజకుడని అతరు ఎరగరు. యేసును పట్టుకున్నటువంటి మనుషులైన మోము మీద ముసుగు వేసి నిన్ను కొట్టిందెవరో ప్రవచించు అని చేసినటువంటి హేళన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. వారిని ఏమి చేయాలి? క్షమ అనేది సిలువకు ప్రధానమైనది. మన పాపాలు క్షమించబడటానికి యేసు చనిపోతూ ఉన్నాడు. ఇట్టి త్యాగం వల్ల మనం శాశ్వతంగా దేవునితో రాజ్యపడతాం. ఇక్కడ వాడబడినటువంటి ప్రధానమైనటువంటి భాష అఫేమి అనే గ్రీక్ పదం. క్షమా, క్షమించు, క్షమాపణ అనే పదం ఇక్కడ వాడబడ్డది. ఇట్టి పదబంధముతో పాటు పరిశుద్ధ గ్రంథంలో గ్రీకు పరిభాషలో ఇంకా అనేకమైనటువంటి పదాలు ఉండటం గమనార్హం. నంబర్ 1 ఇస్ అఫేమి, క్షమాపణ. సెకండ్ వన్ ఇస్ క్యారిజోమై. మూడవ పదం అపోలోక్యూ. నాలుగవది పరేసిస్. ఈ 4 పదాలు గ్రీకు పదబంధంలో క్షమాపణకు ఆపాదించబడినవి. అయితే ఇక్కడ సిలువ మీద వాడినటువంటి మాట క్షమాపణ అనేటువంటి ఇట్టి మాటను అఫేమి లేదా అఫేసిస్ అన్నటువంటి పదానికి ఆపాదించబడినది. దీని భావం ఏంటంటే టు సెండ్ ఫోర్త్ ఆర్ అవే, టు లెట్ గో ఫ్రమ్ వన్ సెల్ఫ్. ఇట్టి పదాన్ని లూకాసు వార్త 23:34 వచనంలో మనం చూస్తాం. ద ఎక్స్ప్రెషన్ టు ఫర్గివ్ సిన్స్ ఆర్ టు రెమిట్ సిన్స్ మీన్స్ టు రిమూవ్ ద సిన్స్ ఫ్రమ్ సమ్వన్. కేవలము దేవుడు ఒక్కరే మన పాపాలను క్షమించడానికి భూమి మీద అధికారము కలిగినటువంటి వాడన్నటువంటి విషయము మనకు బోధపడుతూ ఉన్నది. ఈ అఫేమి అనేటువంటి పదం దీని రమారమిగా నూతన నిబంధన గ్రంథంలో 150 సార్లు ఇది ఉపయోగించబడినది. ఈ నూతన నిబంధనలో
ఈ అఫేమి క్షమాపణ లేదా పాప క్షమాపణ అన్నటువంటి పదం మరి దీన్ని ఉపయోగించినప్పుడు నూతన నిబంధన యొక్క గ్రంథకర్తలు అఫేమి క్షమాపణ అనే పదం ఈ విధమైనటువంటి భావాన్ని అందించడంలో వారు ఇటు పదాన్ని వాడుకలో తీసుకొని వచ్చినారు. ఒకటి, అప్పులను క్షమించడానికి సంబంధించినటువంటి క్షమాపణ. 2, అతిక్రమములను యొక్క క్షమాపణ. 3, దైవదూషణలు చేసిన వారికి కలిగే క్షమాపణ. 4, చట్టవిరుద్ధమైన పనులకు చేసినటువంటి క్షమాపణ. 5, దుష్టత్వములో పాలు పొందుతున్నటువంటి వారికి కలిగే క్షమాపణ. 6, పాపాలు చేసినటువంటి వారికి ఇవ్వబడేటువంటి క్షమాపణ. పరిశుద్ధ గ్రంథంలో రమారమిగా సుమారు 10 సార్లు మనము ఇట్టి పాప క్షమాపణను గూర్చినటువంటి సంఘటనలను మనం చూస్తాం. అఫేమి అనేటువంటి పదం యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. పాపములను క్షమించి అన్న పదం అఫేమి అన్న పదం అక్కడ సంబోధించబడినది. వారిని ఎందుకు క్షమించాలి? ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించాలి. ఎందుకు క్షమించాలయ్యానంటే దేవుని యొక్క సంకల్పాన్ని వారు నెరవేరుస్తున్నారు గనక వారిని క్షమించమని దేవదేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణ సహితంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తాను మానవ పాప పరిహారార్థం రక్తం చెందిస్తున్నాడు కాబట్టి వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. 7వది, ఆయన విజ్ఞాపన ఫలించిందా? నిశ్చయముగా ఫలించింది. ఆయన ప్రార్థించినటువంటి వెంటనే ఈ పదము విన్నటువంటి 2 దొంగల్లో ఒక దొంగ ఆయన యొక్క కరుణామృతమైనటువంటి స్వరానికి కరిగిపోయి దైవత్వాన్ని గుర్తించి మారు మనస్సు పొంది పరదేశునకు వారసుడైనాడు. అట్టి పదము విన్నటువంటి సిలువ వేసి కావలి ఉన్నటువంటి సైనికులు శతాధిపతి ఈ కార్యాన్ని చూసి నిజంగా ఆయన దైవ కుమారుడని వారు సెలవిచ్చినారు. యేసు మరణం అనంతరం యాజకులు ప్రభువును విశ్వసించినారు. అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ వచనంలో పెంతెకోస్తు పండగ నాడు పేతురు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినని చెప్పగానే వారు హృదయములో నొచ్చుకొని మారు మనస్సు పొంది ఇంచుమించు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఇట్టి క్షమాపణను ఏ విధంగా మనము నిర్వచిస్తాం? క్షమించడం అనంటే మిత్రమా, మీరు చేసినటువంటి మీ పట్ల క్షమాపణను నిర్వచించడం అనంటే, క్షమించడం అంటే మీరు మీ పట్ల చేసినటువంటి తప్పును క్షమించడం కాదు. క్షమించడము అనంటే మీ పట్ల ఇతరులు చేసినటువంటి అపకారాన్ని మరచిపోవడం కూడా కాదు, మరచిపోవాలని కూడా కాదు. మరి క్షమాపణ అంటే ఏమిటి? క్షమాపణ అంటే భావోద్వేగ విషయాన్ని వదిలివేయడము ద్వారా బాధను కలిగించే ప్రతికూలతను తొలగించడం. ఇది క్షమాపణ యొక్క నిర్వచనం. ఇతరులు చేసినటువంటి గాయాన్ని మర్చిపోవాలని కాదు. ఫర్గివింగ్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ టు ఫర్గెట్. ఇది గొప్ప విజ్ఞాపన ప్రార్థన, ఉపదేశానుసారమైన ప్రార్థన, ప్రవచన నెరవేర్పు ప్రార్థన, సన్నిహిత సంబంధ ప్రార్థన, క్షమాపణలతో కూడిన ప్రార్థన, విశ్వాసులకు మాదిరికరమైనటువంటి ప్రార్థన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని దయతో క్షమించుము.